హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే నేను ఇంకొక బ్యూటిఫుల్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. ఇది మా తమ్ముడు ఎంగేజ్మెంట్ జరిగిందండి మొన్న శుక్రవారం డిసెంబర్ 6న. ఆ వీడియో ఒకసారి మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. తను మా తమ్ముడండి, తను మా మరదలు. వీళ్ళిద్దరు మా పిల్లలు. మీ అందరికీ బాగా తెలుసు కదా. ఇదైతే ఎంగేజ్మెంట్కి వాళ్ళు చేసిన డెకరేషన్ అండి. ఇది అక్కడైతే ఫస్ట్ ఫోటోలు దిగారు ఈ పిల్లలు. ఇలా ఫస్ట్ అయితే ఇలా అమ్మాయిని తీసుకొచ్చిన తర్వాత ఫంక్షన్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి. ఫస్ట్ అయితే అమ్మాయిని అయితే తీసుకొస్తున్నారు ఎంగేజ్మెంట్కి. పూజ చేసి బట్టలు పెట్టిన తర్వాత వేరే శారీ మార్చుకున్న తర్వాత ఎంగేజ్మెంట్ మొత్తం అయితే స్టార్ట్ అవుతుందండి. ఫస్ట్ అయితే ఈ శారీ మీద అయితే అమ్మాయిని కూర్చోబెట్టారు. ఇలా తర్వాత పంతులు గారు అమ్మాయితో దీపం అయితే వెలిగిస్తున్నారు. ఇలా రాంబాబు గారు తన కుమారుడు నిత్యదాంబాబు పాటలను ఆచరించి పంపించేలా పట్టణ శుభం అందరూ సేవాభాగం వెళ్తున్నారు. మంచి అనుకుంటున్నాం. సర్వదేవతాభ్యునః అయం ముహూర్త శుభముహూర్తస్తు శుభముహూర్తదేవతాభ్యునః సూర్యాయ నమః గ్రహాణం స్థానకులమసిద్రస్తు చూశారు కదా. ఇలా ఫస్ట్ అయితే పెళ్లి కూతురికి మా అమ్మ అయితే బట్టలు పెట్టేశారండి. అత్తగారు కోడలికి ఇలా బట్టలు పెట్టిన తర్వాత ఆ శారీ మీదే అమ్మాయిని అయితే కూర్చోబెడతారు ఎంగేజ్మెంట్కి. తర్వాత ఇలా ఇద్దరు కూడా వియంకులు కూడా బట్టలు ఒకరికొకరు మార్చుకున్న తర్వాత పెద్దవాళ్ళు అందరూ ఆశీర్వదిస్తున్నారండి. వీళ్ళిద్దరైతే మా పెద్దమ్మ మా పెద్దనాన్న, మా నాన్నగారు, మొత్తం నలుగురు అన్నదమ్ములు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు. వీళ్ళిద్దరు మా పెద్దమ్మ మా పెదనానండి. మాకు ఏ శుభకార్యం జరిగినా కానీ ముందుగా ఉండేది వీళ్ళిద్దరే. తర్వాత వీళ్ళిద్దరు మా పెద్దత్త మా మావయ్య అండి. తను మా నాన్న వాళ్ళ అక్క. తర్వాత మా తమ్ముడిని అయితే తీసుకెళ్ళి కూర్చోబెడుతున్నానండి. నేనైతే పంతులు గారు తీసుకురామని చెప్పిన తర్వాత నేనైతే వాడిని తీసుకెళ్ళాను. తర్వాత అటు నుండి పెళ్లి కూతురుని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇలా ఎంగేజ్మెంట్కి అయితే ఇలా అమ్మాయికి మా అమ్మ వాళ్ళు పెట్టిన చీర అయితే అదండి. అమ్మాయి చీర మార్చుకొని వచ్చిన తర్వాత అమ్మాయిని అయితే కూర్చోబెట్టున్నారు. అలా తర్వాత మా తమ్ముడికి ఇంకా బట్టలు పెట్టలేదు వాళ్ళు, ఇప్పుడు పెడతారు చూడండి. అది కూడా ఇప్పుడు పెళ్లి కొడుకు కూడా వాళ్ళ అత్త మామ ఇద్దరు బట్టలు పెడుతున్నారండి. ఇప్పుడు తను కూడా బట్టలు మార్చుకొని వస్తాడు. తర్వాత వచ్చిన తర్వాత ఉంగరం అది పెట్టడం అయితే జరుగుతుంది. మాకైతే మా సైడ్ ఉన్న ఆనవాయితీ ప్రకారం మాకైతే ఇక్కడ అత్తగారే కోడలికి ఎంగేజ్మెంట్ ఉంగరం అయితే తొడుగుతారండి, అబ్బాయి కాకుండా.
చాలా ఫంక్షన్స్లో అబ్బాయే తొడుగుతారు కదా అమ్మాయికి, కానీ మాకైతే అత్తగారే ఎంగేజ్మెంట్ ఉంగరం అయితే తొడుగుతుంది మాకు. మా పెళ్ళికైనా కానీ మా మరిది వాళ్ళ పెళ్ళికైనా కానీ సేమ్ అలాగే జరిగింది. ఇప్పుడు మా తమ్ముడి పెళ్ళికి కూడా అదే ఆనవాయితీ అండి. మా అమ్మ అయితే ఆ అమ్మాయికి ఎంగేజ్మెంట్ ఉంగరం అయితే పెడుతుంది. ఇలా ఉంగరం పెట్టిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీస్తున్నారు వాళ్ళిద్దరిని, అత్తగారిని కోడల్ని అయితే. తర్వాత ఇలా గాజులు అయితే వేసిన తర్వాత మా అమ్మ నాన్న ఇద్దరు కూడా పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని ఇద్దరిని కూడా ఆశీర్వదిస్తున్నారండి. తర్వాత ఉన్న ముత్తైదువులందరూ కూడా అలా ఫ్రూట్ బాస్కెట్ చేతిలో పెట్టి అమ్మాయికి గాజులు అయితే వేసి ఆశీర్వదిస్తున్నారు. ఇలా మొత్తం కూడా ముత్తైదువులందరూ ఇటుపక్క మా వాళ్ళు, అటుపక్క అమ్మాయి వాళ్ళ ముత్తైదువులు కూడా వచ్చి అమ్మాయిని అయితే ఆశీర్వదిస్తూ ఇలా అక్షంతలు అయితే వేస్తున్నారండి ఇద్దరి మీద. తను మా పెద్దమ్మ అండి, చెప్పాను కదా ఫస్ట్. మాకు ఏ చిన్న డౌట్ వచ్చినా కానీ ముందుగా నేనైతే మా పెద్దమ్మకే ఫోన్ చేసి అడుగుతానండి. ఇంకా మాకైతే ఉన్న పెద్దవాళ్ళు అయితే వాళ్ళే. ఇలా వచ్చిన ముత్తైదులకి ఇలా జాకెట్ మొక్కతో ఇలా అయితే పేరంటం అయితే ఇస్తున్నారు. ఈవిడ మా పెద్ద మేనత్త అండి. ఈ మా మేనత్త కూడా తర్వాత తాంబూలం తీసుకొని వాళ్ళిద్దరిని కూడా ఆశీర్వదిస్తున్నారు. తర్వాత వెనకాల పింక్ కలర్ శారీలో ఉన్నారు కదా ఇంకొక ఆవిడ మా చిన్న మేనత్త అండి. వీళ్ళిద్దరు మా నాన్న వాళ్ళ అక్కలిద్దరు, వీళ్ళిద్దరు కూడా మా నాన్నగారికి మొత్తం వాళ్ళు నలుగురు అండి. వీళ్ళిద్దరేమో అక్క చెల్లెలు. ఆవిడ మా పెద్ద అత్తయ్య, ఈవిడేమో మా చిన్న అత్తయ్య. ఇలా అమ్మాయికి ఇలా ఫ్రూట్ బాస్కెట్స్ ఇచ్చి అలా అమ్మాయికి గాజులు కూడా వేసి ఆశీర్వదిస్తున్నారు. అందరూ కూడా ఇలా ముత్తైదువులు అందరూ కూడా వచ్చి. ఈవిడ కూడా మా మేనత్తేనండి. ఈవిడ మా అమ్మ వాళ్ళ తరపున మేనత్త. మా అమ్మకి అన్నయ్యలు ఉంటారు కదా, అన్నయ్య వాళ్ళ భార్య ఈవిడ. ఫస్ట్ ఇలా పెద్దవాళ్ళందరినీ పిలిచి అక్షింతలు అయితే వేస్తున్నాము. పెద్దమ్మ వాళ్ళని, మేనత్తల్ని పిలిచి అమ్మ నాన్న వేసిన తర్వాత వీళ్ళందరూ వేస్తున్నారు. తర్వాత మా అక్క వాళ్ళు, తర్వాత మేము అలా వేసామండి, అలా లైన్గా.
ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగిందండి. చాలా బాగా చేశారు వాళ్ళు కూడా అరేంజ్మెంట్స్. భోజనాలు కూడా చాలా బాగా పెట్టారు. అందరిని కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు వీళ్ళు వచ్చిన వాళ్ళందరినీ కూడా, అమ్మాయి తరపు వాళ్ళు. తనేమో ఆ గ్రీన్ కలర్ శారీలో ఉన్నది తను మా అక్క అండి. చెప్పాను కదా మా నాన్న వాళ్ళు మొత్తం నలుగురని. అలా మా పెదనాన్న వాళ్ళ అమ్మాయి తను. తర్వాత మా అక్క వాళ్ళందరూ ఇచ్చిన తర్వాత నేను కూడా ఒక ఫ్రూట్ బాస్కెట్ ఆ అమ్మాయి ఒళ్ళో పెట్టి తర్వాత గాజులు కూడా వేస్తున్నానండి. తర్వాత ఇప్పుడు నా వెనకాల తర్వాత మా అత్తయ్య వాళ్ళ అమ్మాయిలిద్దరు వచ్చారు. వీళ్ళు మా అమ్మ వాళ్ళ మేనకోడళ్ళు అండి వీళ్ళిద్దరు. చెప్పాను కదా మా అమ్మకి కూడా అన్నదమ్ములు ఉన్నారని చెప్పి, అన్నదమ్ములు పిల్లలు వీళ్ళిద్దరు కూడా. అందరూ వచ్చారండి. మేము ఎవరెవరినైతే పిలిచామో వాళ్ళందరూ కూడా వచ్చారు. చాలా బాగా జరిగింది. పిలిచిన వాళ్ళందరూ కూడా మిస్ అవ్వకుండా చక్కగా వచ్చారు. ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది. వీళ్ళిద్దరూ కూడా మా అమ్మ మేనకోడళ్ళండి వీళ్ళిద్దరూ. ఆ పింక్ కలర్ శారీ అలాగే వెనకాల ఉన్న బ్లూ శారీ వాళ్ళిద్దరూ కూడా మా అమ్మ మేనకోడళ్ళు వీళ్ళిద్దరు కూడా. ఆ వెనకాల ఉన్న ముసలావిడ చూశారు కదా, ఆ పెద్ద ఆవిడ పెళ్లి కూతురు వాళ్ళ మా అమ్మ తాతయ్య అండి వాళ్ళిద్దరు కూడా. ఫస్ట్ మీరు చూశారు కదా మా అమ్మ నాన్నల్ని వాళ్ళని ఆశీర్వదించారు కదా. చక్కగా ఇప్పటికి కూడా వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉమ్మడి కుటుంబంలా చక్కగా ఉంటున్నారండి వాళ్ళు. మొన్న మా అమ్మ కూడా ఫంక్షన్లో అంటుంది నాతో, మేము ఉన్నంత వరకు అయితే మేము ఇలా మంచిగా ఉంటామమ్మా, మేము వెళ్ళిపోయిన తర్వాత అయితే నాకు తెలియదు కానీ నేను ఉన్నంత వరకు అయితే నా కుటుంబం అయితే మంచిగా ఉంటుంది అని చెప్తుంది. నాకు చాలా మంచిగా అనిపించింది ఆవిడని చూడగానే. పెద్దవాళ్ళు ఉన్నంత వరకు చాలా బాగుంటాయి కదండి రిలేషన్స్. తర్వాత ఏమో తెలియదు కానీ వీళ్ళందరూ మా తమ్ముడు ఫ్రెండ్స్ అండి వీళ్ళందరూ కూడా. తర్వాత ఈయన మా పెదనాన్న. తర్వాత ఇలా అందరం కూడా ఫొటోస్ దిగిన తర్వాత ఇలా అయితే మంగళహారతి ఇస్తున్నారండి. ఫస్ట్ ఆడపిల్లల్ని మంగళహారతి ఇవ్వమని పిలిచారు. ఇలా ఒక 5గురం అయితే మేము పట్టుకొని మంగళహారతి అయితే ఇచ్చాము. చూశారు కదా వాళ్ళందరూ పాట పాడమని అడుగుతున్నారు. ఏదో మాకు వచ్చినట్టయితే మేమైతే ఒక లైనే పాడామంతే.
తర్వాత ఇలా పంతులు గారికి కూడా సంభావన ఇచ్చి పంతులు గారి ఆశీర్వాదం కూడా తీసుకుంటున్నారండి. అక్కడితో అలా పంతులు గారు చేయాల్సినవి అయితే పూర్తయిపోయినాయి. ఆయన అయితే వెళ్ళిపోతున్నారు. తర్వాత మొత్తం కిందున్నయన్నీ మొత్తం తీసేసిన తర్వాత ఇలా చైరేసి అయితే ఇలా ఇద్దరినైతే కూర్చోబెట్టారండి. తర్వాత ఇలా అయితే అందరం అయితే రిలేటివ్స్ మొత్తం అందరూ అయితే ఇలా ఫొటోస్ అయితే దిగాం అందరం గూడా. తర్వాత ఇలా మా అమ్మ, నాన్న, వాళ్ళ మేనకోడలిద్దరూ మొత్తం అందరం గూడా ఇలా ఫొటోస్ అయితే దిగామండి. వాళ్ళు ముగ్గురు కూడా మా అమ్మ మేనకోడళ్ళండి. ఇటువైపు నేను, మా అమ్మ, మా నాన్న, నేనైతే నించొని దిగాము ఇక్కడ. తర్వాత మా అమ్మ, మా నాన్న, తర్వాత పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఇద్దరు కూడా ఇలా ఫొటోస్ అయితే దిగారు. వీళ్ళందరూ కూడా అమ్మాయి తరపు చుట్టాలండి. తర్వాత నేను, మా ఆయన, మా పిల్లలందరం కూడా ఒక ఫోటో అయితే దిగుతాకు వచ్చాము. ఇలా అయితే ఒక గ్రూప్ ఫోటో అయితే తీసుకున్నాము నలుగురం కూడా. తర్వాత తను మా ఆడపడుచండి, తనేమో మా అక్క వాళ్ళ అమ్మాయి. ఈ మెరూన్ కలర్ శారీలో ఉన్న అమ్మాయి మా ఆడపడుచు. అటు పక్కన ఉన్న గ్రీన్ కలర్ శారీ అమ్మాయి మా అక్క వాళ్ళ అమ్మాయి. వాళ్ళిద్దరు కూడా ఫొటోస్ దిగుతున్నారు ఇలా. వాళ్ళిద్దరు కూడా అయిపోయిన తర్వాత నేను, మా ఆడపడుచు ఇద్దరం కలిసి ఒక ఫోటో అయితే దిగాము. తిను నా వీడియోలో మీరు చూసే ఉంటారు. ఆ వీడియోలో ఒక 2-3 వీడియోస్లో అయితే తను కనబడుతుంది. వీళ్ళిద్దరు మా అన్నయ్య, మా వదిన అండి. వీళ్ళిద్దరు కూడా ఇంకా ఇద్దరు కూడా ఉండాలి. వాళ్ళిద్దరిని నేను తీయలేదు అనుకుంటండి. కానీ నేను తీసిన వాళ్ళని మట్టుకు నేను చూపించి మీకైతే చెప్తున్నాను. వీళ్ళిద్దరు పెళ్లి కూతురు తరపండి. వాళ్ళిద్దరు కూడా మొత్తం ఫంక్షన్ అంతా కవర్ చేయాలంటే వీడియో నేను మొత్తం తీయలేను కదా, నా ఫోన్ అప్పటికే మెమరీ అయిపోయిందని అంటుంది. నాకు పాసిబుల్ అయినంత వరకు అయితే నేను తీశాను. ఆ తీసిన వాళ్ళు ఎవరెవరైతే కనిపించారో వాళ్ళని మట్టికి నేనైతే మీకు పరిచయం చేస్తున్నానండి. మా వాళ్ళని మట్టికి, మిగిలిన వాళ్ళు ఆ పక్క ఉన్న వాళ్ళు నాకు ఇంకా పరిచయం కాలేదు కదా, వాళ్ళని అయితే నేను మీకు చెప్పలేదు. మొత్తం అయితే చక్కగా అందరూ అయితే ఫొటోస్ దిగారండి. వీళ్ళందరూ కూడా అమ్మాయి తరపు చుట్టాలు. వీళ్ళందరూ కూడా
ఇలా నేను అప్పుడు అంతకుముందు బ్లౌజ్ తీసుకున్నాను కదా! పేరంటంకి తీసుకున్న తర్వాత అప్పుడు మా హస్బెండ్ లేరని నేను మళ్ళీ వచ్చి మా హస్బెండ్ నేను ఇద్దరం అయితే వచ్చి ఇలా అక్షింతలైతే వేస్తున్నామండి ఇద్దరికి. వీళ్ళిద్దరూ మా పిన్ని బాబాయ్ అండి. తర్వాత ఈ పక్కనున్న ఆయనేమో మా పెద్ద మావయ్య. మా అమ్మ వాళ్ళ తరపున మా పెద్ద మావయ్య అండి. మా అమ్మకి పెద్ద అన్నయ్య ఆయన. ఇటు పక్క ఉన్న ఆవిడేమో మా నాన్న వాళ్ళ అక్క అండి తను. తర్వాత మా మావయ్యను మా పెదనాన్న ఇద్దరు కలిసి కూడా వాళ్ళిద్దరు కూడా ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇక్కడ. తర్వాత ఈ పక్కన బ్లూ శారీలో ఉన్నది మా అక్క. తర్వాత ఈ పక్కన గ్రీన్ కలర్ శారీలో ఉన్నది మా పిన్నండి. వీళ్ళిద్దరు కూడా అక్షింతలు వేసి ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇలా. తర్వాత వీళ్ళిద్దరు కూడా మా అన్నయ్య మా వదిన అండి. మా అమ్మ వాళ్ళ అక్క వాళ్ళ పిల్లలండి వీళ్ళు. ఆల్రెడీ మీరు ఫస్ట్లో ఒక అన్నయ్యని చూశారు. ఈయన రెండో అన్నయ్య. మా అన్నయ్య మా వదిన వాళ్ళిద్దరు. తర్వాత ఇలా మా పెద్దమాయ వాళ్ళ అమ్మాయి. తర్వాత ఇటువైపు మా పెదనాన్న వాళ్ళ అమ్మాయి ఇద్దరు కూడా ఇలా ఫొటోస్ అయితే దిగుతున్నారు. తర్వాత వీళ్ళిద్దరిని చూశారు కదా, ఆ తాతని ఆ మామని. వాళ్ళిద్దరు కూడా పెళ్లి కూతురు తరపు మా అమ్మ తాతయ్య అండి వాళ్ళిద్దరు. నానమ్మ తాతయ్యలు వాళ్ళిద్దరు. పెళ్లి కూతురు వాళ్ళ మా అమ్మ తాతయ్య వాళ్ళిద్దరు కూడానండి. చాలా పెద్ద కుటుంబం అండి వాళ్ళది, అమ్మాయి తరపు వాళ్ళది. అందరూ కూడా చక్కగా ఉమ్మడిగా ఇప్పుడు కూడా మంచిగా ఉంటున్నారు అందరూ కూడా. వాళ్ళిద్దరు కూడా ఇంటికి పెద్దలు. తర్వాత వీళ్ళందరూ కూడా అమ్మాయి తరపు వాళ్ళండి. వాళ్ళందరూ కూడా ఫొటోస్ దిగుతున్నారు ఇలా.
వీళ్ళిద్దరు కూడా అమ్మాయి తరపు అబ్బాయి తరపు ఇద్దరికి కూడా చుట్టాలేనండి. వీళ్ళు మాకు తెలిసిన వాళ్ళు, మా ఊరు వాళ్ళే వీళ్ళిద్దరు కూడా. తర్వాత మా బాబాయి తర్వాత తను మరదలవుతుందండి. వాళ్ళందరూ కూడా ఫొటోస్ దిగి అక్షింతలు అయితే వేస్తున్నారు. తర్వాత మా బావ, మా బాబాయ్ వాళ్ళందరూ కూడా ఫొటోస్ దిగుతున్నారు ఇక్కడ. అంతేనండి. ఇలా అయితే వీడియో అయితే నేను షూట్ చేశాను. నాకు ఎక్కడి వరకు పాసిబుల్ అవుతుందో అక్కడ వరకు అయితే కొంచెం నాకు మెమరీగా ఉంటుంది, వాళ్ళకి కూడా బాగుంటుందని చెప్పి నేనైతే ఈ వీడియో అయితే పోస్ట్ చేసి సేవ్ చేసుకొని షేర్ చేస్తున్నాను ఇలా. ఇప్పుడు వచ్చిన ఆయన మా పెదనానండి. తనైతే ఇప్పుడు వచ్చిన ఇద్దరు నించున్నారు కదా, ఇటుపక్క తుండి వేసుకొని. ఆయన మా పెదనాన్న, ఈయన ఇటు పక్కన మా తమ్ముడు పక్కన నుంచున్న ఆయన కూడా మా ఇంకో పెదనానండి. ఇద్దరు పెదనాన్నలు అయితే అక్కడ నుంచున్నారు. ఇద్దరు పెదనాన్నలు అయితే నుంచొని ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇక్కడ. తర్వాత మా పెదనాన్న, తర్వాత మా అన్నయ్య, మా వదిన. తర్వాత మా పెద్దమ్మ ఇంకా మా అక్క వాళ్ళు అయితే ఇలా అక్షింతలు వేస్తున్నారండి. ఆ గ్రీన్ కలర్ శారీలో ఉన్నది ఫస్ట్ మీరు చూసింది మా చిన్న పెద్దమ్మని. ఆ బ్లూ కలర్ శారీలో మా తమ్ముడు పక్కన నుంచింది కదా, ఆవిడ మా పెద్దమ్మ అండి. మాకు ఏ శుభకార్యం జరిగినా కానీ మా ఇంట్లో మేము ఏదైనా కావాలని అనుకున్నా, మాకు ఏదైనా చెప్పాలనుకున్నా మాకున్న పెద్ద ఆవిడైతే ఆవిడేనండి. ఆవిడనే అన్నీ అడుగుతాం మేము. రేపు పెళ్ళికి కూడా మాకు ముందుండి చేసేదైతే మా పెద్దమ్మ వాళ్ళే అంతా. మాకేం తెలియకపోయినా కానీ ఫస్ట్ నేనైతే వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతాను. ఇప్పుడు మా ఫ్యామిలీ కూడా ఒకసారి అయితే అక్షింతలు వేసి ఫొటోస్ అయితే దిగుతున్నాం ఇలా లాస్ట్కి ఇలా.
అంతేనండి. వీడియో అయితే అక్కడతో అయిపోయింది. ఇంకా నేను ఫొటోస్ అన్నీ అయితే ఇలా నేను యాడ్ చేశాను లాస్ట్‌లో. మా అమ్మ, నాన్న ఇంకా పెళ్ళికూతురు అమ్మ, నాన్న వాళ్ళిద్దరు గూడా, తర్వాత మా తమ్ముడు, మా మరదలు ఇలా వాళ్ళు ఐటెమ్స్ అన్నీ పెట్టారండి. మాకు 25 ఐటెమ్స్ అయితే పెట్టారు. చాలా బాగా చేశారు ఫంక్షన్ అయితే. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్.